తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు కొత్త బలాన్నిచ్చాయి. గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో పోలిస్తే కాంగ్రెస్ రెట్టింపు విజయాలను నమోదు చేస్తుంది. డబుల్ డిజిట్ కు కూతవేటు దూరంలో ఆగిన కాంగ్రెస్ విజయ ప్రస్థానానికి కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు. ఉత్కంఠను రేపిన ఎన్నికల ఫలితాలు. 8 స్థానాలతో తన పట్టు నిలుపుకున్న తెలంగాణ కాంగ్రెస్ 2019తో పోలిస్తే కాంగ్రెస్లో రెట్టింపు ఫలితాలు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ను తలపించేలా అలరించింది. కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అనే విధంగా తలపడ్డట్టు కనిపించింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 8 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా దూసుకుపోయిందని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైంది. ఇది బీజేపీ ఎంపీల కంటే తక్కువ సంఖ్యగా చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో బీజేపీ మొత్తం 4 ఎంపీ స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్ 3 స్థానాలకే పరిమితమైంది. కాగా 8 స్థానాల గెలుపుతో ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు మంచి బూస్టింగ్నే ఇచ్చాయని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భార్య 5 లక్షల మెజార్టీతో భారీ విజయాన్ని సాధించారు. దీంతో దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నాయకుల జాబితాలో చేరారు రఘువీర్ రెడ్డి. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 3 లక్షల మెజార్టీతో భారీ విజయం అందుకున్నారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్లో కడియం కావ్య, మహబూబాబాద్లో బలరాం నాయక్, నాగర్ కర్నూల్లో మల్లు రవి, పెద్దపల్లిలో వంశీకృష్ణలు గెలుపొందారు. అయితే కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఎంత భారీ మెజార్టీ సాధించిందో ఓడిన స్థానాల్లో అంత తక్కువ ఓట్ల తేడాతో స్థానాలను వదులుకుందని చెప్పాలి. మహబూబ్ నగర్ లో కేవలం 3000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు. అలాగే మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 37,000 పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ పై గెలుపొందారు. ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ కు మంచి పట్టున్నప్పటికీ ఫలితాలు ఇలా రావడానికి కారణం మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డి, మెదక్లో నీలం మధులు పార్లమెంట్ స్థాయిలో తగిన గుర్తింపు కలిగిన నాయకులు కాకపోవటమే అనే విమర్శలున్నాయి. వీరి గెలుపు కోసం సీఎం రేవంత్ అన్ని తానై ప్రచారం చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ స్థానిక క్యాడర్ కాస్త జాగ్రత్త వహించి ఉంటే 2 స్థానాల్లో గెలుపు ఖాయంగా మారేది. 8 స్థానాలకు తోడు కాంగ్రెస్ కు మరో 2 స్థానాలు దక్కి అత్యధికంగా డబుల్ డిజిట్ తో కాంగ్రెస్ కు 10 స్థానాల గెలుపు సునాయాసమయ్యేదని భావించొచ్చు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టుని నిలుపుకోవటానికి, పూర్వ వైభవాన్ని సంపాదించుకోవటానికి ముఖ్య కారణం సీఎం రేవంత్ రెడ్డి చాణక్యత. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం అన్ని నియోజకవర్గాల్లోనూ కలియదిరిగారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. మొత్తం 14 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుని ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల చైతన్యపరిచారు. అలాగే ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ ను వారి గత పాలనలో జరిగిన స్కామ్లను ఏకరువు పెడుతూ ప్రజాక్షేత్రంలో వారికి స్థానం లేకుండా చేయగలిగారు. ఫలితంగా మొదట్లో త్రిముఖ పోటీగా ఉన్న పరిస్థితి నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్య ద్విముఖ పోటీ ఎన్నికల ముఖ చిత్రం మార్చగలిగారు రేవంత్. అలాగే ఈ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పలు జిల్లాల్లో వందల సంఖ్యలో నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకుని ఆయా పార్టీలను క్షేత్ర స్థాయిలో బలహీనపరిచారు. తెలంగాణలో అధికంగా ఉండే మోదీ మానియాను తగ్గించే విధంగా తన ఉపన్యాసాల్లో తెలంగాణకు బీజేపీ ఇచ్చిందేంటని ప్రశ్నలను సంధిస్తూ మోదీ మానియాను తగ్గించే ప్రయత్నం చేశారు. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 8 స్థానాల విజయంలో సింహభాగంగా తెలంగాణలో అమలవుతోన్న కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, రేవంత్ ఎన్నికల వ్యూహాలనే చెప్పుకోవచ్చు. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోయారు రేవంత్. ఇక రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచార సభల ప్రభావం కూడా కాంగ్రెస్ సాధించిన మెజార్టీ ఓటింగ్ కు ఒక కారణంగా భావించాలి.
మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంది. గత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాలకు రెట్టింపుగా ఉండడంతో కాంగ్రెస్ లో పార్లమెంట్ ఎన్నికల విజయోత్సాహం వెల్లువెత్తుతోంది.